హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియోలో ఇంకొక టెంపుల్కి వెళ్తున్నాను బెంగళూరులో. ఇది చాలా ఫేమస్ టెంపుల్, శ్రీ బండే మహాకాళి అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాను. సో టోటల్ ఈ వీడియోలో ఎలా వెళ్ళాలి, ఎలా రీచ్ అవ్వాలి, సో మనకున్న చాయిసెస్ ఏంటి, ఎలా చూస్ చేసుకుంటే గమ్మున వెళ్తాము, ఇంకా ఒక్క టెంపుల్తో కాకుండా ఇంకేమేమి కవర్ చేయొచ్చు అన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయి. సో లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూసేయండి. ఈ టెంపుల్లో అయితే చాలా మిస్టరీస్ ఉన్నాయండి, అవన్నీ ఈ వీడియోలో చెప్తాను. సో ఏది మిస్ అవ్వకుండా చూడండి. డే 1లో మనం 3 టెంపుల్స్ కవర్ చేయొచ్చండి. దీపాంజలి నగర్కి వెళ్ళి ఫస్ట్ గాలి ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళండి. ఆ వీడియో నేను ఆల్రెడీ ఫుల్ డీటెయిల్డ్గా చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఆ ఐకాన్లో కూడా ఉంటుంది. ఫస్ట్ వెళ్ళి ఆ వీడియో చూడండి. ఈ గాలి ఆంజనేయ స్వామి టెంపుల్కి వచ్చిన తర్వాత ఇక్కడ నుండి శ్రీ బండే మహాకాళి అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాము. ఇక్కడ కూడా దర్శనం అయిపోయిన తర్వాత శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్తున్నాము. టోటల్ 3 టెంపుల్స్ మనం 1 డేలో కవర్ చేయొచ్చు. మొత్తం డీటెయిల్ ఇన్ఫో అంతా కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్అవుట్ చేయండి. ఇన్ కేస్ మీరు ఓన్లీ ఈ యొక్క టెంపులే కవర్ చేద్దాం అనుకుంటే 2 వేస్ ఉన్నాయండి. ఐదర్ బస్ చూస్ చేసుకోవచ్చు లేదా మెట్రో స్టాప్ కూడా చూస్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ దగ్గర మెట్రో స్టాప్ వచ్చి దీపాంజలి నగర్ మెట్రో స్టేషన్. సో అక్కడ నుంచి 3.5 కిలోమీటర్స్ ఉంటుందండి ఈ టెంపుల్. 3.5 కిలోమీటర్స్కి మీకు ఆటో వాళ్ళు 60 to 70 రూపీస్ ఛార్జ్ చేస్తారు. లేదు అనుకుంటే బస్ చూస్ చేసుకోండి. మీరు ఎక్కడి నుంచి వచ్చినా సరే ఇది సిటీ మధ్యలో ఉంటుందండి టెంపుల్. సో మారుతి నగర్ కానీ నిర్మలా స్టోర్ వరకు వచ్చేస్తే అక్కడ నుంచి 650 to 900 మీటర్స్ ఉంటుందండి. బై వాక్ వచ్చేయచ్చు, లేదంటే అక్కడ నుంచి మీరు ఆటో కూడా బుక్ చేసుకుని రావచ్చు. సో ఇప్పుడు టెంపుల్ గురించి చూస్తే అమ్మవారు చాలా ప్రసిద్ధమైన అమ్మవారు అండి. చాలా బాగుంటుంది గుడి అయితే. సో ఎవరైనా నెగిటివ్ ఎనర్జీ లేదా ఈవిల్ ఐ లేదా బ్లాక్ మ్యాజిక్ ఇవన్నీ చేస్తే వాళ్ళు బాధపడుతూ ఉంటారు కదా. సో వాళ్ళు ఇక్కడికి వస్తే అది క్యూర్ అవుతుంది, పాజిటివ్ ఎనర్జీతో బయటికి వెళ్తారు అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నమ్ముతూ ఉంటారు. అండ్ ఈ టెంపుల్లో తాడే పూజ అని చెప్పి కూడా చేస్తారు. అది వచ్చి ఏంటంటే ఇన్ కేస్ ఎవరైనా బ్లాక్ మ్యాజిక్ చేశారు అని వాళ్ళు బాధపడుతూ ఉంటే వాళ్ళకి పూజ చేసుకుంటే బ్లాక్ మ్యాజిక్ పోతుంది, అంత పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అని చెప్పి ఇక్కడ వాళ్ళు నమ్ముతారు. అండ్ ఇంకా ఇక్కడ చాలా టెంపుల్స్ ఉంటాయి లోపల, మీరు ఆ టెంపుల్స్ అన్నీ విజిట్ చేయొచ్చు. బట్ గర్భగుడిలో అయితే ఫోన్స్ అలౌ లేదు. బయట టెంపుల్స్ అన్నీ కూడా చూడొచ్చు. చిన్నపిల్లలతో కూడా వెళ్ళొచ్చు, కానీ ఇక్కడ రష్ ఎక్కువ ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. టెంపుల్ చాలా పెద్దగా ఉండడం వల్ల నా ఫ్రెండ్స్ అందరూ ఒక వైపు వెళ్ళిపోతే నేను ఇంకో సైడ్ వెళ్ళిపోయాను. ఆ ఏరియా అయితే అలౌ చేయలేదండి. ఇంతకీ అక్కడ ఏం చేస్తున్నారంటే దిష్టి తీయడం, బ్లాక్ మ్యాజిక్ పోవడానికి పూజలు చేయడం అవన్నీ కూడా ఈ టెంపుల్లో చేస్తున్నారు. బట్ నన్ను అక్కడికి అలౌ చేయలేదు. ఈ టెంపుల్లో మనం నిమ్మకాయ కొనుక్కొని పంతులు గారికి ఇస్తే దేవుడి దగ్గర పెట్టి మనకిస్తారు. అది మనం జ్యూస్ చేసుకుని తాగినా లేదంటే మనం మందిరంలో పెట్టుకున్నా అంత మంచి జరుగుతుందని ఇదొక నమ్మకంగా చూస్తారండి ఇక్కడ. ఇంకొక విషయం నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించిందండి. ఇక్కడికి వచ్చిన భక్తులు తాళం చెవి కొనుక్కొని వస్తారు, లేదా ఇక్కడే కూడా కొనుక్కుంటారు. కొనుక్కొని ఇలా కడతారనమాట. ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగితే మనం ఏదైనా ఒక కోరిక కోరుకుని అది కడితే అది నెరవేరుతుంది అని ఇక్కడ బాగా నమ్ముతారంట. సో చాలా మందికి కూడా నెరవేరిందని చెప్పారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ మిస్టరీ థింగ్ అండి, ఈ రాయి దగ్గర మనం ఏదైనా ఒక కోరిక కోరుకుని అలా హ్యాండ్స్ పెడితే ఆటోమేటిక్గా మూవ్ అయ్యి 2 కలుస్తాయండి. అలా కలిస్తే మనం అనుకున్న కోరిక నెరవేరుతుంది అని ఇదొక మెయిన్ నమ్మకం. అలా చాలామంది హ్యాండ్స్ కదిలాయి, కొంతమంది హ్యాండ్స్ కదలలేదు. బయట చిన్న చిన్న షాప్స్ ఉంటాయండి, ఏమన్నా కావాలంటే కూడా కొనుక్కోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి మేము శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. ఆ టెంపుల్ డీటెయిల్డ్ వీడియో కూడా నేను ఆల్రెడీ చేశాను, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ ఐకాన్లో కూడా ఉంటుంది. ఫస్ట్ వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.